హలో అందరికీ ఒక ముచ్చట చెప్దామని వచ్చిన వినే ముందు కొంచెం లైక్ కూడా కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు రేపు సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు, ఆడ మగ అందరు కలిసి. సాఫ్ట్వేర్ జాబే కాదు, ఏడైనా ఏ పనైనా అందరు కలిసి చేస్తున్నారు. కొందరు ఫ్రెండ్షిప్గా మాట్లాడుతుంటారు, అమ్మాయిలైనా ఆంటీలైనా. కొందరు కొంచెం ఏదోలాగా మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడినప్పుడు మీకు ఇష్టం లేనప్పుడు కట్ చేసేసేయండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ మాట్లాడకండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లొస్తున్నాయి అన్నీ, పెళ్ళైనది కానీ నా వెంట పడుతున్నది ఆ అమ్మాయి, నేను వద్దన్నా అది ఇది అని చెప్తున్నారు కదా. అట్లా చెప్పుడు కాదు. అబ్బాయికి పెళ్ళైపోయిందంటే కూడా ఆ అమ్మాయి ఇంకా డీప్కి వెళ్ళి మాట్లాడుతున్నది అనుకో, నాకు పెళ్ళయింది అని చెప్పేసేయి, పిల్లలు ఉన్నారు అని చెప్పేసేయి. భయం ఎందుకు? అద్దగుడినకపోతే నీ భార్యకి చెప్పు, పలానా అమ్మాయి నా వెంబడి పడుతుంది, వింటలేదు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పు. అట్లా చెప్తే అయిపోతుంది కదా. చెప్పవట్లా. దాని గోకుదామని ఇష్టం, నీ గోకిసుకోవాలని ఇష్టం. పెళ్ళై పిల్లలు ఉంటే కూడా నీ తప్పు చెప్పవు. వెంట పడుతున్నది అని మొత్తం కేసులు పెట్టేస్తారు. స్టార్టింగే కట్ చేస్తే ఇంత దాకా రాదు కదా. పెళ్ళి పిల్లలు ఉన్నాక నువ్వు అంత దూరం వెళ్ళొద్దు. చాలా చూస్తున్నాం కదా ఇప్పుడు సోషల్ మీడియాలో, అమ్మాయిలు అబ్బాయిలు కేసులు పెట్టుకోవడము. ఎందుకు ఇదంతా అవసరమా అని నేను చెప్తున్నా, మీ అంతా నాకు తెలియకపోవచ్చు. ఇప్పటి నుంచి ఒక పని చేయండి. మగవాళ్ళకు పెళ్ళయిందని తెలియదు కదా, ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు కదా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ట్యాగ్ ఉంటుంది కదా, పెళ్ళైన మగవాళ్ళకి ఆ ట్యాగ్ మీద పెండ్లాం బొమ్మ వేయండి, తిక్క కుదురుతుంది. మరి ఆడోళ్ళకి మెట్టెలు పుస్తుంటాయి కదా, మరి వాళ్ళకి ఏముండదు, మాట్లాడతారు గట్లనే. నీ పెళ్ళైనా కూడా ఏదైనా అమ్మాయికి నచ్చచ్చు, మాట్లాడతారు. ఇప్పటి నుంచి పెండ్లాం ఫోటో వేసి ట్యాగ్ వేయండి.